రాష్ట్ర లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చినట్టయితే పోలింగ్ ముగిసింది. ఆ ఫలితాల కోసం నాయకులు జనాలంతా వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 14 అంటుంది, మొదటి నుంచి 14 వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ 10 అంటున్నది, అటు బీజేపీ కూడా డబుల్ డిజిట్ అంటున్నది, డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నది. ఎట్లా చూస్తారు? ఈవీఎంలో రిజల్ట్స్ అనేది నిక్షిప్తమైంది. మేము 14 సీట్లను సాధించాలనే లక్ష్యంతో మా కృషి మేము చేయటం జరిగింది. ప్రజలు వాళ్ళ నిర్ణయం ఆల్రెడీ ఇచ్చేయటం జరిగింది. అది నిక్షిప్తమైంది. ప్రజలు ఏమిచ్చినా మాకు యాక్సెప్ట్. అయినా మేము పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నాము. డబుల్ డిజిట్లో మేము గెలుస్తామనే విశ్వాసంతో మేము ఉన్నాము. ఇట్లా పరిపాలన మీద కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిందా? ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి పరిపాలన పరంగా అటు రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతుల పంటల కొనుగోలు కావచ్చు, ఇతర అంశాల మీద ఫోకస్ ఏమైనా పెట్టిందా కాంగ్రెస్ పార్టీ? ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 2 రోజుల క్రితం చెప్పిండ్రు కదా, ఎక్కడ కూడా ఆపకుండా పంటల కొనుగోలు జరగాలనే మాట చెప్పడం జరిగింది. ఈ వర్షాలతోటి కొంత ధాన్యం తడిసినా కానీ అది కూడా కొనుగోలు చేస్తామన్న మాట చెప్పడం జరిగింది. సో రైతులకు రుణమాఫీపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఏ విధంగా వనరులను సేకరించాలనే ప్రయత్నం ఉన్నారు. ఈ 6th వరకు అనేది కోడ్ అమల్లో ఉంటుంది. అది సో 6th తర్వాత ఇంకా వేగం పుంజుకుంటుంది. ఇంకా ఏ విధంగానే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేయాలో ఆ దిశలో మేము ఆలోచిస్తాం. అండ్ ఇంకొక వార్త బాగా చక్కర్లు కొడుతున్నది అటు మీడియా, సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూతన అధ్యక్షుడు ఎన్నిక ఉండబోతుంది అంటున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? దీని మీద నిరంజన్ గారు ఏమైనా కామెంట్ చేస్తారా? ఇప్పుడు తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పట్లో ఎంబడే పిసిసి అధ్యక్షుడిని మార్చాలనే ఒక ఆలోచన వచ్చినుండేది. కానీ ఎంబడే లోక్సభ ఎన్నికలు ఉన్న కారణాన లోక్సభ ఎన్నికల తర్వాత చేద్దామన్న మాట అధిష్టం అనుకోవటం జరిగింది. ఇప్పుడు మాత్రం ఎటువంటి జాప్యం లేకుండా బహుశా ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లోపల అనేది పిసిసి అధ్యక్షుడు మార్పు అనేది జరుగుతుందని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రభుత్వం పటిష్టంగా పనిచేయాలంటే ఆర్గనైజేషన్ కూడా పటిష్టంగా ఉండాలి. అంటే ప్రభుత్వం యొక్క పథకాలు అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి అనేది ఆర్గనైజేషన్ కూడా పటిష్టంగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఒక పిసిసి అధ్యక్షుడుగా ముఖ్యమంత్రి పదవిలో లేనటువంటి వ్యక్తి ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఫుల్ టైం అనేది ఆర్గనైజేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లోపల పిసిసి అధ్యక్షుడు అనేది కొత్త అధ్యక్షుడు వస్తాడనేది నేను భావిస్తున్నాను. ప్రధానంగా అన్ని సామాజిక వర్గాల నుంచి పోటీ కనబడుతున్నది. ప్రధానంగా ప్రతి ఒక్కరు ఆశపడుతున్నారు. సో మీ మద్దతుగా మీరు ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి కామెంట్ ఏమైనా చేస్తారా? ఇప్పుడు ప్రయత్నం చేయడానికి అందరూ ప్రయత్నం చేయొచ్చు, కానీ ఇది నేషనల్ పార్టీ. అన్ని ఈక్వేషన్స్ కూడా చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా అనేది రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బట్టి విక్రమార్క గారు ఉన్నారు. నేచురల్గా బీసీ సామాజిక వర్గానికి ఇది వస్తుందని మేము అనుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.